వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మణిస్తాం. ఆర్జే3 డివిజన్ ఓసీపీ2 భూ నిర్వాసిత గ్రామమైన నాగపల్లి గ్రామ ప్రజలు సింగరేణి అధికారుల వైఖరిపై మండిపడ్డారు. డంప్యార్డ్ ప్రకారం సింగరేణి యాజమాన్యం చేపట్టిన కాలువ మళ్లింపు పనులు గ్రామంలోని ఇళ్లను ధ్వంసం చేస్తుండటంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓసీపీ2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం L6 కాలువ మళ్లింపు పనులు చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఓసీపీ2 డంప్ యార్డు పక్క నుండి అధికారులు కాలువ మళ్లింపు పనులు చేపట్టారు. కాలువను లోతుగా తవ్వే క్రమంలో నాగపల్లి గ్రామం వద్ద బోల్డర్ అడ్డురాగా యాజమాన్యం గురువారం బ్లాస్టింగ్ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో బండరాలు గ్రామంలోని సి బ్లాక్ ఇళ్లపై పడడంతో ఇళ్ల పైకప్పులు ధ్వంసం కావడంతో పాటు పలువురు గ్రామస్తులకు గాయాలైనట్లు తెలియవచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామ ప్రజలు నాగపల్లి ప్రధాన స్టేజి వద్ద మంతని పెద్దపల్లి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న మంతని సిఐ బి రాజు, రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ ఆందోళన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. గ్రామస్తులు జరిగిన అన్యాయాన్ని జీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమీరా అంటూ ఆందోళనకు కొనసాగించారు. తుదకు గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆర్జీ3 జీఎంను వెంటబెట్టుకుని వచ్చారు. జరిగిన నష్టంపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించి న్యాయం చేస్తారని జీఎం హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి ఆందోళన విరమించారు. అనంతరం నష్టం జరిగిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. వాళ్ళ మీద ఏ విధంగా చర్య తీసుకుంటారు, లేదంటే మీరే బాధ్యత వహించి మీరే దీనికి బాధ్యత తీసుకుంటారా, ప్లస్ ఇప్పుడు మా ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ విధంగా మాకు ఆ నష్టపరిహారం కట్టిస్తారు, ఏం చేస్తారు, మాకు దెబ్బలు తాకిన పరిస్థితి ఏంది. మూడోది మీరు ఇదే విధంగా బ్లాస్టింగ్ చేసుకుంటా అంటే మా సి బ్లాక్ లేకపోతే మా నాగపల్లి తీయడానికి సిద్ధం అందరం రాసిస్తాం, తీసుకోండి. ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఎవరిదైతే తప్పుందో సింగరేణిలో చర్య తీసుకుంటారు, వాళ్ళు చర్య తీసుకోకుండా చట్టపరమైన
పది కూల ఇల్లుకు సారథ బాధ్యత రా మీకు ఏం డ్యామేజ్ రేపు 2-3 రోజులు వాళ్ళని ఇస్తే మేము 5 నిమిషాలు తిరుగుతాం. మీరు ఉన్నారా అప్పుడు? లేదా లైట్ ఆఫ్ చేయ బ్రదర్. నీది సెల్లుది. ఏమైంది అది పొక్క ఎందుకు పడ్డది? ఒక బ్లాస్టింగ్ ఇది పడ్డది. ఏం పేరు నీ పేరు? కీర్తి ఆగమయ్య. ఓకే. ఏం జరిగింది? రేకులు వలిగినాయి, మొత్తం ఇల్లంతా ఊగింది, రేకులు అన్ని వలిగినాయి. దేనికి ఎట్లా వలిగినాయి? బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ ఇంత దూరం రావు కదా? ఇవి వచ్చే చూడు, గతంలో ఎప్పుడన్నా నచ్చినాయా? ఇల్లు కూడా గంతే తప్ప ఉండపోయేది. దెబ్బ అయినప్పుడు కొంచెం ఊగేది ఇల్లు, ఇప్పుడు అయితే మొత్తం ఇల్లు లేకపోయింది, మొత్తం గద ఇట్లా ఊగింది. ఈ హోల్ పడ్డది అదేనా? బండలు ఇన్నడికి ఇట్లా అయితే కాలే. ఏం పేరు నీ పేరు? శంకర్ రెడ్డి. మీ పేరు? సుధాకర్. మీ ఇంటి మీద కూడా పడ్డాయా? ఆలయ వలిగి. ఓకే.